హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని కొద్దిగా వాటర్ వేసి ముందుగా కడుక్కోవాలి. ఈ వాటర్ని పారేద్దాము. వాటర్ మొత్తం తీసేసాను. ఏ గ్లాస్తో సగ్గుబియ్యం వేశారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టాలి. చూడండి, సగ్గుబియ్యం నానాయి. పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టి మీరు ఏ గ్లాస్తో సగ్గుబియ్యం వేశారో అదే గ్లాస్తో వాటర్ వేయండి. ఐదు గ్లాసులు బాయిల్ చేయడానికి వేస్తున్నాను. మొత్తం 7 గ్లాసులు. ఇప్పుడు ఈ వాటర్ని వేడి చేద్దాము, మరగనిద్దాము. చూడండి, వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు ఈ వాటర్లో సగ్గుబియ్యం వేసేద్దాము. సగ్గుబియ్యం వేసిన తర్వాత సాల్ట్ టేస్ట్ ఇలా కొంచెం వాటర్ చేతిలో వేసుకొని రుచి చూసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని మాడకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి పొయ్యి మీద ఉంచి. సగ్గుబియ్యం బాగా చిక్కపడేదాకా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగు అంటకుండా. చూడండి, బాగా చిక్కపడింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిద్దాము. మొత్తం మెత్తపడ్డాయి, మగ్గాయి, చిక్కపడింది. ఇప్పుడు చల్లారిద్దాము. చల్లారిన తర్వాతే వేయాలి. చూడండి, పూర్తిగా చిక్కపడింది, చల్లారిపోయింది సగ్గుబియ్యం. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల జీలకర్ర, అచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, ఇవి కూడా 2 స్పూన్లు వేసుకోండి. నువ్వులు 2 స్పూన్లు, మీ చాయిస్ అది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మొత్తం మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకుందాము. చిన్న గరిటె తీసుకొని గరిటెతో వేద్దాము. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ మీద వేద్దాము. ఒక దానికి ఒకటి మధ్యలో స్పేస్ వదలండి. ఇలా మొత్తం వడియాలను వేసుకోండి. చూడండి, మొత్తం వడియాలు వేసుకున్నాను. ఈ వడియాలను బాగా ఎండలో ఆరబెట్టాలి. నేను ఎలా వదిలానో అలా వదులుకోండి. బాగా ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలు పొద్దున వేస్తే సాయంత్రం అయ్యేసరికి ఎండిపోయాయి. ఇవి చూడండి ఎలా వస్తున్నాయో. వీటిని తీయనక్కర్లేదు, వాటంతటా అవే వచ్చేస్తాయి. ఎండిన తర్వాత సులువుగా వచ్చేస్తాయి. ఈ ఒక్కరోజు ఎండిన తర్వాత ఇలా తీసేసి పళ్ళెంలో వేసి 2వ రోజు కూడా బాగా ఎండలో ఆరబెట్టండి. చూడండి ఎలా వచ్చేసాయి. ఇప్పుడు పళ్ళెంలో వేసి ఆరబెడదాము. ఇంకో రోజు మొత్తం వడియాలు కవర్లో నుంచి వచ్చేసాయి. తీసేసి పళ్ళెంలో వేసాను. ఇవి ఇంకో రోజు బాగా ఎండలో ఆరబెడదాము. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలు బాగా ఎండిపోయాయి. ఎంత గలగలగలమ్మలాడుతున్నాయి. చూడండి, బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేద్దాము. ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేయండి. చూడండి, ఆయిల్ బాగా వేడి అయింది. వడియాలు వేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేయండి. సగ్గుబియ్యం వడియాలు ఫ్రై అయిపోయాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.